Is it? Is it clear? Start with me. Boys, okay. Okay, good morning all of you. Right, నిన్న మనం ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ అండ్ ఓవర్టోన్స్ ఇన్ ఏ ఓపెన్ పైప్ కంప్లీట్ చేసాం. ఈరోజు మనకి ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ అండ్ ఓవర్టోన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్ చూద్దాం. సరే, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనం ఈ మోడల్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ and overtones. Formation of harmonics and overtones in a closed pipe. Formation of harmonics and overtones in a closed pipe. Is it clear? Yes. Okay. Right. Formation of harmonics and overtones in a closed pipe. నిన్న మనం చెప్పుకున్నది ఓపెన్ పైప్, ఈ రోజు చెప్తున్నది హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ, క్లోజ్డ్ పైప్. ఓకే, క్లోజ్డ్ పైప్. సరే, నిన్న తీసుకున్నటువంటి కేసులో పైప్ అనేది 2 ends ఓపెన్ గా ఉంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, నిన్న చెప్పినటువంటి పాయింట్స్ లో నిన్న ఒకసారి అలా రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక తీసుకుంటే ఇలా వస్తుంది మనకి, ఇలా వస్తుంది. ఈ మధ్యలో ఇది నోడ్ పాయింట్, ఇది వచ్చేసరికి యాంటీ నోడ్ పాయింట్. ఓకే, యాంటీ నోడ్ పాయింట్. ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా మనకి యాంటీ నోడే ఫామ్ అవుతుంది. ఓకే, ఓపెన్ ఎండ్ దగ్గర మనకి ఎప్పుడు కూడా యాంటీ నోడే ఫామ్ అవుతుంది. రైట్, కాబట్టి ఈ కేసులో ఇది యాంటీ నోడ్. ఓకే, చిన్నగా అనిపిస్తుందా? కొంచెం పెద్దగా రాస్తాను. సో ఇది యాంటీ నోడ్. ఓకే, యాంటీ నోడ్. ఇది వచ్చేసరికి నోడ్. ఓకే, నోడ్, యాంటీ నోడ్. నోడ్ అంటే డిస్ప్లేస్మెంట్ అనేది 0. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనేది 0 ఉన్నటువంటి పాయింట్స్ ని నోడ్ పాయింట్స్ అంటారు. డిస్ప్లేస్మెంట్ మాక్సిమం ఉండే పాయింట్స్ యాంటీ నోడ్స్ అంటారు. నెక్స్ట్, నేను చెప్పాను మీకు, నోడ్ దగ్గర ప్రెషర్ అనేది మాక్సిమం గా ఉంటుంది. యాంటీ నోడ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ మాక్సిమం బట్ ప్రెషర్ ఈజ్ మినిమం. రైట్, సరే, ఇక ఈ రోజు దాంట్లో అంటారు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ దీన్నే ఫస్ట్ హార్మోనిక్ ఇలా తీసుకోండి. సో పైప్, ఓకే, పైప్ అనేది క్లోజ్ అట్ వన్ ఎండ్. ఇదిగో, సరే, పైప్ ని హారిజాంటల్ గా తీసుకోండి. ఇలా ఉంది పైప్. దీంట్లోకి ఒక లాంగిట్యూడినల్ వేవ్ సెండ్ చేస్తే దాని యొక్క ఫార్మేషన్ అనేది ఎలా ఉందంటే, పైప్ లెంత్ ఏం మారట్లేదమ్మా. పైప్ లెంత్ అనేది సేమే, ఎల్ అనేది సేమ్ అన్నిటికీ. పాసిబిలిటీ ఆఫ్ ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇలా వస్తుంది. రైట్, సో ఓపెన్ ఎండ్ దగ్గర ఆల్వేస్ యాంటీ నోడ్,
క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఆల్వేస్ నోడ్. ఓకే, ఎస్. వాట్ ఈస్ ద లెంత్? క్లోజ్డ్ అండ్ ఆల్వేస్. ఎస్. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఫర్ దిస్ వేవ్? Come on, chat with me. What is the wavelength for this wave? Yes, lambda by 4. ఎందుకంటే నేను చెప్పాను, ఒక కంప్లీట్ లూప్ అయితే లాంబ్డా బై 2, దానిలో హాఫ్ అయితే లాంబ్డా బై 4. కాబట్టి దిస్ ఈజ్ లాంబ్డా బై 4. సో ఈ కేసులో మనకి వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్, ఓకే, లాంబ్డా is equal to 4l. లేదా దీన్ని lambda 1 అనుకో. lambda 1 is equal to 4l. నెక్స్ట్, velocity of sound wave is equal to v. frequency n is equal to v by lambda 1. నేను n రాశారు, f రాశారు, f రాశారు అనేది f రాసుకోండి, f1. సో దీన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఓకే, ఈ ఫ్రీక్వెన్సీనే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ that is represented by f1 equal to v by lambda 1 అంటే 4l. మైండ్ ఇట్. ఓకే, మనకి క్లోజ్డ్ పైప్ లో ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ f1 ఈక్వల్ టు v by 4l ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ కేసులో నెక్స్ట్ వచ్చేసరికి దీన్నే మనం తర్వాత ఏమొస్తుంది అనేది చూద్దాం. తర్వాత ఏమొస్తుంది, దీని తర్వాత హెడ్డింగ్ పెడుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పాసిబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ వేవ్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ వేవ్ ఎలా ఉంది. ఇక్కడ నేనేదో కొంచెం పైప్ లెంత్ పెద్ద గీసానని ఎల్ల మారింది అనుకోమాకండి, ఇది ఎల్లే, బట్ మన కన్వీనియంట్ కోసం అలా రాశాను అంతే. అమ్మా, పైప్ లెంత్ సేమే ఎల్లే, బట్ మన కన్వీనియంట్ కోసం నేను ఇలా రాశాను. రైట్. ఇప్పుడు వేవ్ లెంత్ ఏమవుతుంది? ఎస్, 3 lambda by 4. L equal to 3 lambda by 4. ఓకే, 3 lambda by 4. ఈ కేసులో ఇది 3 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి lambda 3 అనుకో. కాబట్టి ఈ కేసులో మనం వేవ్ లెంత్ lambda 3 is equal to 4l by 3. velocity of sound v, అదే మారదు, velocity of sound equal to v. next, frequency, okay, f3 is equal to v by lambda 3. దీని నుంచి f3 equal to v by lambda 3 అంటే 4l by 3. సో దీన్ని కనుక పైకి తీసుకొచ్చాం అనుకోండి, f3 equal to 3 into v by 4l అంటే ఫైనల్ గా మనం f3 is equal to, ఓకే, ఇక్కడ రాస్తున్నాను, f3 is equal to 3f1. ఓకేనమ్మా, f3 equal to 3f1. దీన్నే మనం ఫస్ట్ దానికి ఎన్ని టైమ్స్ ఎక్కువగా వచ్చింది, ఫస్ట్ వచ్చింది v by 4l, అయితే దానికి 3 టైమ్స్ వచ్చింది. సో దీన్ని మనం థర్డ్ హార్మోనిక్ అని అంటారు. థర్డ్ హార్మోనిక్ ఆర్ ఓవర్ టోన్ మాత్రం ఇదే బిగినింగ్ కాబట్టి దీన్నే ఫస్ట్ ఓవర్ టోన్. ఓకే, ఫస్ట్ ఓవర్ టోన్. ఓకేనమ్మా, రైట్. ఇది మనకి సెకండ్ పాసిబిలిటీ.
నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంచెం జరుపుతున్నాను, వెయిట్ సార్. F2, no F2. It is if you consider F2, no problem. But అది F2 నా F1 నా F3 నా అనేది అది కాదు ప్రాబ్లం. బట్ ఇక్కడ మాత్రం మీరు దీన్ని గమనించాలి. థర్డ్ హార్మోనిక్, ఫస్ట్ ఓవర్టోన్ కి హార్మోనిక్. ఇక్కడ మనకి ఓపెన్ పైప్ లోనైతే గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ ఓవర్టోన్స్. ఇక్కడ కూడా అంతే, గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ హార్మోనిక్ అంటారు. సెకండ్ హార్మోనిక్ ఉండదా సార్ అంటే ఉండదు, సెకండ్ హార్మోనిక్ రాదు. ఓకే రైట్. అందుకనే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్ లో మీరు ఎప్పుడైనా పెళ్లిళ్ళలో సన్న ఇలా వాళ్ళు ఊదే వాళ్ళని చూస్తే వాళ్ళు ఇట్లా ఊదేటప్పుడు ఏం చేస్తారంటే ఫింగర్స్ ఇలా మూవ్ చేస్తూ ఉంటారు. మూవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుందో కాబట్టి ఆ వాయిస్ అనేది ఆ బయటకు వచ్చేటువంటి ఆ సౌండ్ లో డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా పెళ్లిలో కానీ ఇలాంటి ఫంక్షన్స్ లో యూజ్ చేసేటప్పుడు వాళ్ళు పెట్టుకొని దీన్ని ఇలా ఫింగర్స్ ని మూవ్ చేస్తూ ఉంటారు. ఫింగర్స్ ని అక్కడ ఉన్న హోల్స్ ఉంటాయి దీని మీద, ఈ పైప్ మీద, వీటిని ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ మిస్ అవుతాయి. కాబట్టి సెకండ్ హార్మోనిక్, ఫోర్త్ ఇలాంటివి రావన్నమాట. సెకండ్ హార్మోనిక్ అనేది ఉండదు. మీరు చాట్ చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది, సెకండ్ హార్మోనిక్ అనేది ఉండదమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో లాస్ట్ వన్ ఆగండి, తర్వాత నోట్ చేసుకుని నేను 1 minute గ్యాప్ ఇస్తాను, మీరు కంగారు పడకండి. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటేనమ్మా, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కొంచెం నాకు స్పేస్ లాగా నేను చిన్నగా చేస్తున్నాను, వీటిని మీరు కొంచెం నీట్ గా రాసుకోండి. ఎలా వస్తుంది? ఓకే రైట్. L ఈక్వల్ టు 5 λ/4. ఓకే 5 λ/4. దీన్నే λ5 ఏది అనుకో ఇష్టం. సో డైరెక్ట్ గా λ5 ఈక్వల్ టు 4L/5. వెలాసిటీ v నే, ఫ్రీక్వెన్సీ F5 is equal to v/λ5. సో ఫ్రీక్వెన్సీ F5 ఈక్వల్ టు v/λ5 అంటే 4L/5. దీని నుంచి 5 ఇంటూ v/4L. సో ఫైనల్ గా మనం 5 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫిఫ్త్, మనకి చూడండి ఫిఫ్త్ హార్మోనిక్. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. సెకండ్ ఓవర్టోన్ దీని నుంచి F5 ఈక్వల్ టు 3F1. ఓకేనమ్మా, F5 is equal to 3F1. కాబట్టి ఇప్పుడు చెప్పండి దీనికి హెడ్డింగ్ ఏం పెట్టచ్చు? ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. ఓకేనమ్మా రైట్. ఇప్పుడు ఏమైనా చెప్పండి దీని మీద. ఎస్, హౌ టు ఓవర్టోన్, హౌ టు డిటెక్ట్. ఎస్, F1 is to F3 is to F5 equal to 1 is to 3 is to 5. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ పైప్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ ఆర్ ప్రెసెంట్, ఈవెన్ హార్మోనిక్స్ ఆర్ absent. ఎస్, ఇన్ కేస్ ఆఫ్ closed pipe only odd harmonics are 5F1. sir, oh sorry, very good, ఎవరో మనడు యాక్టివ్ గా ఉన్నాడు, నేను 5F1 రాశాను. రైట్ రైట్.
Fundamental frequency means the frequency which is least possible in closed pipe. Fundamental frequency, the frequency which is least possible. Completed మనోడు ఎవడ కంప్లీట్ కూడా అయిపోయిందంట, చాలా స్పీడ్ గా ఉన్నాడు, రైట్? ఇంకా దీనికి ఏమన్నా ఓవర్ టోన్ మీన్స్ సార్ the frequency which is greater than fundamental frequency, the frequencies which are greater than fundamental frequencies are called overtones. The frequencies which are greater than completed sir. Next ఏంటో చెప్పండి సార్. ఓకే అమ్మ, కంప్లీట్ అయిపోయిందా? రఫ్ చేసేయమంటారా? One minute సార్. సరే ఒక్క నిమిషం వెయిట్ చేస్తున్నాను. మనలో కొంతమంది 1 minute అని చాట్ చేస్తున్నారు. వాయిస్ లో అలాంటివి ఏమి లేవు, మొత్తం క్లియర్ గా ఉంది ఇక్కడ. 1 minute. సరే 1 minute వెయిట్ చేస్తాలే, రాయండి. ఫుల్ క్లియర్ సార్ టుడే. ఓకే రైట్. ఓకే రఫ్ చేయమంటారమ్మా? కంప్లీటెడ్, రైట్, వెరీ గుడ్. సో ఫైనల్ గా మనం చెప్పేటువంటి ఆ వాల్యూ ఏంటంటే, ఓపెన్ పైప్ లో అయితేనేమో ఆల్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి అమ్మా. ఓపెన్ పైప్ లో ఆల్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ ఆడ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ప్రెసెంట్. F1:2, F3:2, F5 is equal to 1:3:5. యాంటీనోడ్ కాకుండా ఏదో పెట్టాడు, యాంటీనోడ్ కాకుండా కొంచెం జూమ్ చేయండి సార్. సార్ దిస్ వీక్ సిలబస్, మా ఈ వీక్ సిలబస్ అనేది ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ కాదురా, మీకు లాస్ట్ వీక్ సార్ చెప్పేసారు చూసారా, దాని మీద అంతవరకు మనకి వీక్ సిలబస్. సరే ఈ రోజు థర్స్డే కదా, రేపు పోయిన వీక్ సిలబస్ మీద ఇంకేమైనా మీకు డౌట్ఫుల్ సమ్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటే నేను రేపు కవర్ చేస్తాను. బట్ ఈ వీక్ మనకు కొంచెం సిలబస్ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వేవ్స్ లోనే ఒక పార్ట్, దట్ ఈస్ సౌండ్ పార్ట్ అన్నమాట. వేవ్స్ లోనే ఒక పార్ట్, ఇది సౌండ్ పార్ట్. మన వాళ్ళు ఎవరు సెకండ్ ఓవర్ టోన్ నాట్ ఫ్లాట్, సెకండ్ ఓవర్ టోన్ కనపట్లేదా? కనిపిస్తుంది కదా బానే. హౌ మెనీ ఎక్సర్సైజ్ హౌ టు నో ఓవర్ టోన్ సార్, రైట్. నీకు అమ్మ ఈ సెకండ్ ఓవర్ టోన్ లో నెంబర్ ఆఫ్ రైట్ మనోడు అది అడిగి ఒకసారి చూడండి, చెప్తాను. సరే ఇది క్లోజ్డ్ పైప్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీస్ F1:F3:F5. ఓకే, F1:F3:F5 ఉంటుంది. నేను చెప్పి 1 minute వెనక్కి ఏమైనా నేను దొరికితే ఈ ప్యాటర్న్ ఇటు పక్కన. సరే సెకండ్ ఓవర్ టోన్ నేను చెప్తాను రోయ్. సరే రాశారు కదా, ఒకసారి చూడండి. మీకు నేను చెప్పాను అంతకుముందు, ఇలా ఉంది అనుకుంటే మా మనోడు ఎవడు అడుగుతున్నాడు ఇది ల్యాండాల్ ఎలా, ఒకసారి చెప్పాను అందుకని చెప్తున్నాను, ఒకసారి టైం వేస్ట్ అనుకోమాకండి. సో ఇలా వస్తే
ఓకే, అది మొత్తం లాంబ్డా. దీంట్లో హాఫ్ λ/2, దీంట్లో హాఫ్ λ/4. ఓకే, 2 లూప్స్ అయితే లాంబ్డా, హాఫ్ λ/2 రా, దాంట్లో హాఫ్. ఇదిగోండి రబ్బాయిలు, ఒక లూప్ అయితే λ/2, దానిలో హాఫ్ ఏమవుతుంది మనకు, అది λ/4. సో ఇక్కడ చూడండి 1 2, ఇదిగో ఎన్ని ముక్కలు ఉన్నాయో చూడండి, 1 2 3 4 5. సో 5 λ/4. ఓకేనా, రైట్, 5 λ/4 అనమాట. సరే, ఇఫ్ నోడ్ ఇన్ సెకండ్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ సెకండ్ ఓవర్టోన్, నంబర్ ఆఫ్ నోడ్స్ ఇక్కడ చూడు, ఇక్కడ సపోజ్ ఇదిగో ఎక్కడైతే మీట్ అయినా దట్ పాయింట్ అనేది నోడ్ అవుతుంది. నోడ్ 2 నోడ్లు ఉన్నాయి. ఎక్కడైతే మాక్సిమం గా ఉందో యాంటీ నోడ్. ఓకే, రైట్. ఇఫ్ నోడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్, నోడ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పాయి, వేవ్ ఎలా వేవ్ అలా రాకుండా ఉండదు. నోడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నోడ్ లేకుండా యాంటీ నోడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, రైట్. సరేనమ్మా, సార్ మీరు ఓకే అన్నాడు పెట్టాడు. అందరినీ దృష్టిలో పెట్టుకొని స్పీడ్ గా చెప్పండి సార్ అన్నట్టు, ఒక్కళ్ళే చెప్పమకండి అని అన్నాడు. రైట్, అంటే ఏం లేదు, మీరు చాట్ చేస్తున్నారని చెప్పి మీ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు, లేదంటే నేను ముందుకెళ్ళేవాడిని. కొంతమంది డౌట్స్ క్లియర్ చేయట్లేదు అంటారని చెప్పేసి నేను మీ చాట్ కి రిప్లై ఇస్తున్నాను. రైట్, సరే, ఇక్కడ రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఈ రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్ అంటే చూడండి, ఈ రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్ అంటే మనకి మీకు సెకండ్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిటర్మైన్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. రెజొనెన్స్ ఆపరేటర్స్ ట్యూబ్ అంటారు. అంటే దీనికి ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనేది. అది ఎలా ఉంటుందంటే, ఇది ఒక రిజర్వాయర్ టైప్ లో ఎలా ఉంటుంది. ఓకే, దీనిలో వాటర్ అనేది ఉంటుంది. దీనికి ఇక్కడ ఒక రబ్బర్ ట్యూబ్ ఒకటి ఎలా ఉంటుంది, అది వచ్చి ఇది ఒక పైప్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ రఫ్ గా డ్రా చేస్తున్నాను డయాగ్రామ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, ఎలా ఉంటుందిరా? ఓకే, రైట్, దీనిలో వాటర్ అనేది ఉంటుంది. వాటర్ అనేది ఉంటుంది ఇలా. అంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ ఏంటి అనేది మీకు సెకండ్ ఇయర్ ల్యాబ్ లో కూడా ప్రాక్టికల్స్ కూడా ఎక్స్పెరిమెంట్ లో చేయాల్సి ఉంటుంది. ఒకసారి అదేంటో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటేనమ్మా, మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ని డిటర్మైన్ చేయడానికి, వేవ్ లెంత్ ని డిటర్మైన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఎక్స్పెరిమెంట్. దాన్ని రెజొనెన్స్ ఆపరేటర్స్ కాలం అని అంటారు, లేదా టు డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ వీ కెన్ యూజ్ ది రెజొనెన్స్ ఆపరేటర్స్ ఎక్స్పెరిమెంట్. సరే, దీంట్లో ఏంటి అంటే, ఇది వాటర్ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్, ఇదేమో ఒక పైప్. ఓకే, ఇది ఒక పైప్, ఇది ఒక క్లోజ్డ్ పైప్. ఏం లేదు, మనకి క్లోజ్డ్ పైప్ అని ఎలా చెప్పారు సార్ అంటే, దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంటే ఒకవైపు క్లోజ్ అయిపోయినట్టు, వాటర్ అంటే ఒకవైపు మనకి క్లోజ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది స్టాండ్, ఇదిగో ఇది ఈ వెనకాల ఉంది చూసారా, ఇది ఒక మీటర్ స్కేల్ అన్నట్టు, స్కేల్ ఇది. ఓకే, స్కేల్ ఇది, దీని మీద రీడింగ్స్ ఉంటాయి మనకి స్కేల్ మీద. ఓకే, స్కేల్ మీద మనకి ఇలా రీడింగ్స్ ఉంటాయి.
senior batch 1. ఓకే రైట్, ఇలా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, దీనిలో ఎక్స్పెరిమెంట్ అసలు ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఒక రిజర్వాయర్. ఈ స్టాండ్ హెల్ప్ తోటి మనం దీన్ని పైకి కానీ కింద కానీ మూవ్ చేయొచ్చు. దీన్ని మూవ్ చేస్తుంటే ఈ క్లోజ్డ్ పైప్ లో వాటర్ లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మూవ్ చేస్తుంటే ఈ రిజర్వాయర్ పైకి కానీ కింద కానీ మూవ్ చేస్తుంటే ఈ క్లోజ్డ్ పైప్ లో వాటర్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. ఇక దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఒక రబ్బర్ హ్యామర్ ఒకటి తీసుకొని, ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంటుంది, ఒక రబ్బర్ హ్యామర్ ఒకటి తీసుకొని ఆ ట్యూనింగ్ ఫోర్క్ ఇలా స్ట్రైక్ చేసి దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టామనుకోండి, పైప్ కి ఎండ్ మీద ఇలా ఉంచామనుకోండి, అక్కడ ఒక చిన్న బూమింగ్ సౌండ్ అనేది వస్తుంది. అంటే మనకు క్లారిటీగానే వినిపిస్తుంది, అనే విధంగా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకేనమ్మా, అది ఎలా వినిపిస్తుంది సార్, ఎందుకు వినిపిస్తుంది అంటే, ఇంతకుముందు మనం చెప్పాం ఏమని, క్లోజ్డ్ పైప్ తీసుకున్నప్పుడు ఇలా ఉన్నటువంటి క్లోజ్డ్ పైప్ లో ఒక సౌండ్ వేవ్ కనుక సెండ్ చేస్తే మనకి అది వచ్చేసి ఇలా వస్తుందని చెప్పాం కదా. సో ఈ పర్టికులర్ దగ్గర మనకి ఒక యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఆ యాంటీ నోడ్ ఫామ్ అయినటువంటి కేసులో మనకి మాక్సిమం సౌండ్ అనేది వినిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా జరిగేది అదే. దీంట్లో వాటర్ లెవెల్ పోసాక ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని తీసుకొని ఎగ్జైట్ చేసి దీని మీద కనుక ఇలా ఉంచామంటే, ఇది ట్యూనింగ్ ఫోర్క్ అమ్మా. ఓకే, మీరు కావాలంటే పేరు కూడా రాసుకోండి, ట్యూనింగ్ ఫోర్క్. ఓకే, 1 minute. ఓకే రైట్, ఇలా ఉంటుంది మనకి. ఇది ట్యూనింగ్ ఫోర్క్ రా. ఇప్పుడు క్లోజ్డ్ పైప్ అన్నాం కదా, ఈ రబ్బర్ హ్యామర్ తో ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ చేసి ఇలా కనుక సెండ్ చేస్తే మనం అలా వాయిస్ బ్రేకింగ్ సార్, ఓకే అడ్జస్ట్ అవుతుంది. ఇలా మనకి ఇలా క్లోజ్ చేసి ఇలా వైబ్రేట్ చేసి ఇలా ఉంచగానే ఒక పర్టికులర్ ఎయిర్ కాలం దగ్గర మనకి సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ వచ్చేటువంటి సౌండ్ కూడా అంత చిన్నగా కొంచెం మనకి క్లారిటీగా వినిపించే విధంగా ఇలాంటి సౌండ్ వస్తుంది అనమాట. ఓకే రైట్, ఈ కేసులో మనకి పాసిబిలిటీ అనేది ఎలా ఉన్నట్టంటే, ఇదిగో ఇది ఫామ్ అయినట్టు. ఇదిగో నేను ఇక్కడ డయాగ్రామ్ చేస్తున్నాను లోపల. ఓకే, ఇలా ఉన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉన్నట్టు. చెప్పండి, ఎవడో మనోడో చాట్ చేశాడు. సరే, దీనికంటే ముందు ఇంకొక చిన్న పాయింట్ చూడండి. దాన్ని బేస్ చేసుకుని ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఎండ్ కరెక్షన్ ఏమా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే ఒక చిన్న పాయింట్, ఎండ్ కరెక్షన్. ఓకే సార్, లిక్విడ్ ఎంత సార్, లిక్విడ్ ఎంత అంటే ఒక ఇది దీంట్లో ఈ పైప్ లో ఎంత లిక్విడ్ ఉండాలి అనేది మనం ఎంతని మెజర్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మనం దీన్ని వైబ్రేట్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. సౌండ్ వచ్చిందా, ఓకే. రాలేదనుకో, రిజర్వాయర్ కొంచెం కిందకి డౌన్ చేస్తే ఏమవుతుందంటే, రిజర్వాయర్ కొంచెం కిందకి డౌన్ చేసినప్పుడు మనకి దీంట్లో ఒక పర్టికులర్ సౌండ్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ దీని కిందకి, అంటే దీనిలో వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవడం మనం చేయాల్సిన పని. సరే, ఎండ్ కరెక్షన్ అంటే ఏంటో చూడండి. వాటర్ మనమే పోయాలి, ఎవరు తీసుకొచ్చి పోయారు, చాట్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్టార్టింగ్ ఆపేసండి ఒకసారి. ఇంకా దీన్ని చెప్తాను, దీని కంటిన్యూషన్. దీనికి ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి వస్తుంది, దట్ ఈస్ ఎండ్ కరెక్షన్. మనం ఇప్పటి వరకు ఏం చెప్తున్నాము, సపోజ్ ఇది కనుక పైప్ అయితే మనం యాంటీ నోడ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, యాంటీ నోడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అని L is equal to λ/4 అని చెప్తున్నాం. ఓకే, L equal to λ/4 అని చెప్తున్నాం. బట్ ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఓకే, బట్ ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇది పైప్ అనుకుంటే,
దానిలో వేవ్ అనేది యాంటీనోడ్ కి సంబంధించిన పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే అది ఓకే, ఆ పైప్ ని క్రాస్ అయ్యి ఇంకెక్కడో వస్తుంది, ఇక్కడ వస్తుంది. యాక్చువల్ గా పైప్ యొక్క లెంత్ ఇదే ఎల్ఏ, పైప్ యొక్క లెంత్ ఎంతవరకే, బట్ యాంటీనోడ్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ వస్తుంది. బట్ మనం ఇప్పటి వరకు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ గా ఇలా తీసుకుంటాం. బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్నమాట. ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్. అంటే ఇప్పటి వరకు మనం ఈ విధంగా తీసుకున్నాం సార్, మరి అన్ని సందర్భాల్లో తీసుకోవాలా, మనకి ఎలా తీసుకోవాలని, ఎండ్ కరెక్షన్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే నీ క్వశ్చన్ లోనే ఉంటుందన్నమాట క్లియర్ గా. కానీ ఎండ్ కరెక్షన్ నెగ్లిజిబుల్ చేయమని, లేదా అసలు ఎండ్ కరెక్షన్ గురించి ఏం మాట్లాడకపోతే నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మరి ఎండ్ కరెక్షన్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తే ఏం చేయాలి? ఓకే ఓకే, నెక్స్ట్ ఈ కేసులో ఇక్కడ చూడండి, ఆ ఎండ్ కరెక్షన్ ని ఈ అని చెప్తున్నా. ఓకేనమ్మా, ఎండ్ కరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈ. సో ఈ కేసులో మనకు వచ్చేటువంటి ఆ యొక్క వేవ్ లెంత్ కనుక తీసుకుంటే, ఎల్ ప్లస్ ఈ, ఓకేనమ్మా, ఎల్ ప్లస్ ఈ ఎలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4. ఓకే, ఎల్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, కాబట్టి ఇది ఎండ్ కరెక్షన్, ఇది కరెక్ట్ అన్నమాట. ఇంతకీ ఆ ఎండ్ కరెక్షన్ వాల్యూ ఎంతయ్యా అంటే ఇక్కడ రాసిన చూడండి, ఎండ్ కరెక్షన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఆర్. ఇక్కడ ఆర్ ఇస్ రేడియస్ ఆఫ్ పైప్. ఓకే, ఆర్ అనేది ఏంటంటేనమ్మా రేడియస్ ఆఫ్ పైప్. సో ఈజ్ ఈక్వల్ టు 0. డయామీటర్ లో మార్చామనుకోండి 3d, where d is diameter of pipe. ఓకేనా, రైట్. కాబట్టి ఎండ్ కరెక్షన్ గురించి చెప్పాల్సి వస్తే దీన్ని మనం ఎగ్జాక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది. సరే, మీరు ఇది కనుక పెట్టుంటే ఒక పేజ్ కి ఒక చిన్న గీత కొట్టేసి రైట్ సైడ్ ఇది రాయండి, అది రాయండి, డయాగ్రామ్ వేయండి. ఇస్తా దీని మీద ఎగ్జాంపుల్ తోనే దీన్ని చెప్పాలి. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సార్ అన్నాడు. ఆ ఎగ్జాంపుల్ ని తీసుకొని ఇప్పుడు డెరివేషన్ చెప్తాను. అయిపోయిందా రైట్? కంప్లీటెడ్. వెయిట్ సార్. ఓకే రైట్, త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. నేను జస్ట్ 1 minute, వెయిట్ ఫర్ 1 minute. ఓకే, రాస్తున్నాను త్వరగా. ఓకే సార్, నెక్స్ట్ వన్. ఓకే రైట్, కంప్లీటెడ్. సరే, ఈ కేసులో ఇదిగో చెప్పాను కదా, ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసి ఇలా ఉంచినప్పుడు, ఓకే, ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసి, నాకు క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను, ఇది ట్యూనింగ్ ఫోర్క్. ఓకే, ట్యూనింగ్ ఫోర్క్. ఓకేనమ్మా, రైట్. ట్యూనింగ్ ఫోర్క్ ఇది, నువ్వు కావాలంటే ఇక్కడ రాసుకో, ఇది క్లోజ్డ్ పైప్. ఓకే, నేను ఆఫ్ చేశాను. సరే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ మన ఎండ్ కరెక్షన్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఫామ్ అయింది, ఈ వచ్చిన దాన్ని బట్టి ఎన్ని నోడ్స్ యాంటీ నోడ్స్ ఉన్నాయి, ఒక నోడ్ ఇంకొక యాంటీ నోడ్ ఉంది. అంటే అది ఏ ఫ్రీక్వెన్సీలో వచ్చినట్టు, ఫస్ట్ F1 కదా, ఫండమెంటల్. రైట్, క్లోజ్డ్ పైప్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చినట్టు. ఓకేనమ్మా, క్లోజ్డ్ పైప్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చినట్టు. కాబట్టి ఈ కేసులో మనకి ఇక్కడ చూడండి, L1
plus E is equal to lambda by 4. Equation 1. ఏంటి సార్ L1 అంటే ఇదిగో ఇదే ఈ లెంత్ L1. ఓకే, L1 plus E is equal to lambda by 4. నెక్స్ట్ దాన్ని అలా ఉంచండి. తర్వాత ఇప్పుడు దీన్ని సెకండ్ టైం ఏం చేయాలంటే ఈ రిజర్వాయర్ ని ఈ స్క్రూని అడ్జస్ట్ చేస్తూ పైకి కానీ కింద కానీ మూవ్ చేయొచ్చు. రిజర్వాయర్ ని అడ్జస్ట్ చేస్తూ దీన్ని పైకి కానీ కింద కానీ మూవ్ చేస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే దీంట్లో లిక్విడ్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఓకే, దీంట్లో లిక్విడ్ లెవెల్ అనేది తగ్గుతూ ఆ తగ్గినటువంటి లిక్విడ్ లెవెల్ అంతా దీంట్లో పెరుగుతుంది. తగ్గినటువంటి లెవెల్ దీంట్లో పెరుగుతుంది. నెక్స్ట్ మరలా ఈ అడ్జస్ట్మెంట్ చేసే టైంలో మరలా ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసి ఈ ప్రాసెస్ చేసేటువంటి టైంలో మరలా ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేసి ఆ వైబ్రేట్ అయినటువంటి ట్యూనింగ్ ఫోర్క్ ని ఈ యొక్క నాబ్ మీద ఉంచగానే బూమింగ్ సౌండ్ వస్తుందంటే ఉంచగానే బూమింగ్ సౌండ్ అనేది రాదు. సో దీన్ని స్లోగా అడ్జస్ట్ చేస్తూ ఉంటే దీనిలో వాటర్ కాలం అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయ్యే విధంగా స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం తగ్గించి వాటర్ లెవెల్ చెక్ చేయడం రాలేదు, కొంచెం తగ్గించి మరలా చెక్ చేసుకోవడం, అలా చెక్ చేస్తూ ఉంటే అట్ ఎ పర్టికులర్ ఎయిర్ గ్యాప్ అగైన్ బూమింగ్ సౌండ్ యూ విల్ హియర్. ఓకే రైట్. ఈ కేసులో నెక్స్ట్ వచ్చేటువంటి నీకు ఆ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటేనమ్మా, ఇలా వస్తుంది మరి. ఓకే, ఇలా వస్తుంది. రైట్. ఈసారి ఎయిర్ యొక్క కాలం లెంత్ L2. ఓకే, లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం L2. సార్ వాటర్ లెవెల్ రైజ్ చేసి సౌండ్ వస్తుందా? సార్ వాటర్ లెవెల్ రైజ్ అయితే మీకు అసలు ఇక్కడ ఎయిర్ లెంత్ ఎలా పెరుగుతుంది? రాదు కదా. చెప్తాను, నేను ఒక చాట్ చేయనప్పుడు చేయండి. మధ్యలో ఇటువైపు చూసినప్పుడు మీరు చాట్ చేసిన ఉపయోగం లేదు. నేను ఇటువైపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నన్ను చేయనివ్వండి, తర్వాత మీకు డౌట్ క్లియర్ చేస్తాను చాట్ చేస్తున్నప్పుడు. ఓకేనమ్మా. ఫస్ట్ కేసులో ఇది. ఓకే, దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసుకి వచ్చేసరికి దీన్నే L1 నే ఫస్ట్ రెజొనేటింగ్ లెంత్ అని అంటారు. L1 ఈక్వల్ టు ఫస్ట్ రెజొనేటింగ్ length means it is the column of air at which we can hear maximum sound, that means booming sound. Next ఈ ప్రాసెస్ అనేది అలా చేస్తూ ఉంటే L2 సెకండ్ రెజొనేటింగ్ లెంత్. ఓకే, ఈసారి L2 ప్లస్ E is equal to ఈసారి వచ్చినటువంటి వేవ్ లెంత్ ఏమవుతుంది? L2 plus E equal to ఎంత రూపాయలు? 3 lambda by 4. Yes, 3 lambda by 4. Equation 2. Okay, right. Please stop chatting 1 minute. ఫస్ట్ టైం నేమో ఫస్ట్ ఇది రానప్పుడు ఈ కండిషన్ మాత్రమే వస్తుంది. L1 plus E equal to lambda by 4. సెకండ్ కేసు వచ్చేసరికి ఇది జరుగుతుంది. L2 plus E equal to 3 lambda by 4. రైట్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఎండ్ కరెక్షన్ ఎంత, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత, ఎట్సెట్రా ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనమ్మా. రైట్. L2 plus E equal to 3 lambda by 4. ఇప్పుడు ఈ కేసులో 2 minus 1 చేయండి. 2 minus 1. ఓకే, 2 minus 1 చేస్తే ఏమవుతుందో చూడు. 2 minus 1 చేస్తే L2 minus L1 equal to 3 lambda by 4 minus lambda by 4. Okay, so L2 minus L1 equal to lambda by 2. దీని నుంచి lambda equal to 2 into L2 minus L1. Therefore velocity of sound V equal to n lambda kada. Okay, V equal to n lambda. Velocity of sound V
V is equal to n into lambda కదా అంటే 2n into L2 minus L1. ఇక్కడ n అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనం తీసుకున్నటువంటి ట్యూనింగ్ ఫోర్క్ ఏదైతే ఉందో దాని యొక్క ట్యూనింగ్ ఫోర్క్. ఓకే, నువ్వు కావాలంటే ఇక్కడ రాసుకో. n equal to frequency of tuning fork. మనం తీసుకున్నటువంటి ఈ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ n కాబట్టి v ఈక్వల్ టు 2n ఇంటూ L2 మైనస్ L1. ఇంకా చాటింగ్ ఆపండి, ఒక్క నిమిషం ఆపండి, కొంచెం ఉంది, తర్వాత మీకు చాటింగ్ ఏమంటే డౌట్స్ చేద్దాం, క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 2/1 చెయ్యి. ఓకే, 2/1. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన ఎండ్ కరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఆ ఎండ్ కరెక్షన్ వాల్యూ ఎంత అనేది చెప్పబోతున్నాం. ఎండ్ కరెక్షన్, ఓకే, ఎండ్ కరెక్షన్ 2/1 చేస్తే మన చాటింగ్ ఆపండి. L2 ప్లస్ E బై L1 ప్లస్ E ఈక్వల్ టు 3 lambda by 4 by lambda by 4. సో ఫైనల్ గా నీకు మిగిలింది ఎంత అంటే 3. కాబట్టి L2 ప్లస్ E ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ని పైకి తీసుకొచ్చేసాం అనుకో L1 ప్లస్ E. రైట్, సింప్లిఫికేషన్ చేస్తే L2 మైనస్ 3L1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ E 2E. సో దేర్ ఫోర్ end correction E is equal to L2 minus 3L1 by 2. Okay, Namma? L2 minus 3L1 by 2. Right, very good. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ చేయండి, లేదంటే స్పీడ్ గా మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. మీరు ఒకసారి నేను 2 minutes గ్యాప్ ఇస్తున్నాను. ఈ డయాగ్రామ్ ఏంటి ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 minute సార్, ఓకే, 1 minute గ్యాప్ ఇస్తున్నా, రాయి త్వరగా 1 minute టైం మెసేజ్ పెట్టు. ఓకే, ఎండ్ కరెక్షన్ తీసుకోనక్కర్లేదా సార్? నో ఎండ్ కరెక్షన్ నీకు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదంటే నీకు డేటాలో క్లియర్ గానే ఉంటుందమ్మా బాబు, నీకు డేటాలో క్లియర్ గానే ఉంటుంది. ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఎండ్ కరెక్షన్ తీసుకోవాలా వద్దా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, రైట్. దీని మీద ఒక 2-3 మోడల్ సమ్స్ చూద్దాము. అయిపోయినది కంప్లీటెడ్ సార్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 చూద్దాం. చూడండి, దీని మీద ఈ మోడల్ మీద ఒక 2 సమ్స్. రైట్, కెన్ నోడ్ రైట్ నోట్ చేయండి. ఒక క్వశ్చన్ రాయండి. థర్డ్ ఓవర్ టోన్ ఒక ప్రాబ్లం నోట్ చేయండి అమ్మా. ఇది కనుక అయిపోయింది కదా అందరికి ఇది. నెక్స్ట్ థర్డ్ ఓవర్ టోన్ ఆఫ్ ఏ ప్రాబ్లం రాయండి. థర్డ్ ఓవర్ టోన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. Third overtone of a closed organ pipe is unison, unison, unison with fourth harmonic of an open organ pipe. Full stop. Find the ratio of the lengths of the pipe. Find the ratio of the lengths of the pipe. సార్ మళ్ళీ చెప్పండి సార్. రే నేను స్లోగానే చెప్తున్నాను కదరా. థర్డ్ ఓవర్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఈస్ ఇన్ యూనిసన్, UNISON, యూనిసన్ with fourth harmonic
of an open organ pipe. Okay, open organ pipe, full stop. Find the ratio of the lengths of the pipe. Find the ratio of the lengths of the pipe. Okay, right. 1 minute గ్యాప్ వస్తుందని చేయండి ఒకసారి వేస్తాము చేసి ఎంత వస్తుందని చెప్పండి మీరు కొంతమంది పోస్ట్ చేస్తున్నారు కానీ నాకు ఆన్సర్లు అయితే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేదు ఇంతవరకు మీరు ఆన్సర్లు అయితే పోస్ట్ చేస్తున్నారు బట్ దే ఆర్ రాంగ్ సార్ సైడ్ ప్లీజ్ ఒరే నేను సైడ్ నే ఉన్నాను ఆల్రెడీ క్వశ్చన్ ఒక్కసారి చెప్పండి ఎన్నిసార్లు చెప్పిస్తారా క్వశ్చన్ చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి 3/4 అనేది రాంగ్ ఆన్సర్ అరే క్వశ్చన్ చెప్తున్నాను థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ థర్డ్ ఓవర్టోన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఈస్ యూనిసన్ విత్ fourth harmonic of an open organ pipe. Full stop. Find the ratio of the lengths of the pipe. 3:8 అనేది wrong answer. Four is to 3. ఎస్ మనోడు ఎవడో ఒకటి చేశాడు బన్నీ ఏదో పెట్టాడు పేరు బన్నీ బాబు వాడే రైట్ ఆన్సర్ చెప్పాడు రైట్ క్రాంతి కిరణ్ Four is to 3. No. అరే చూడండి అమ్మా ఒకసారి మీరు ఒకసారి చూడండి క్లోజ్డ్ పైప్ వచ్చేసరికి క్లోజ్డ్ పైప్ లో థర్డ్ హార్మోనిక్ అయితే దీన్ని మనం ఫస్ట్ ఓవర్టోన్ అని చెప్పాం నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్ అయితే సెకండ్ ఓవర్టోన్ అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ సపోజ్ థర్డ్ ఓవర్టోన్ అనుకోండి ఓకే మీరు ఇక్కడ గమనించండి వీటన్నిటికీ కూడా ఒక రిలేషన్ ఉంది ఎంత ఓవర్టోన్ అయితే ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇటువైపు చూడండి ఎంత ఓవర్టోన్ అయితే 2n+1 హార్మోనిక్ రాసుకున్నాం అక్కడ ఓకే ఇప్పుడు n = 1 3 n = 2 5 n = 3 ఏమవుతుంది ఇక్కడ అరే మీరు అక్కడ క్లోజ్డ్ పైప్ దగ్గర ఇది రాసుకోండమ్మా అరే బాబు రైట్ క్లోజ్డ్ పైప్ దగ్గర రాయాలి ఓకే సార్ రైట్ ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ లో ఏమన్నారంటే థర్డ్ ఓవర్టోన్ క్లోజ్డ్ ఈక్వల్ టు ఫోర్త్ అని అడిగింది ఎస్ ఫోర్త్ హార్మోనిక్ ఓపెన్ ఓకే ఓపెన్ ఇలా ఇచ్చాడు మనకి రైట్ థర్డ్ ఓవర్టోన్ అంటే థర్డ్ ఓవర్టోన్ 2n+1 అంటే సెవెంత్ హార్మోనిక్ సెవెంత్ క్లోజ్డ్ అన్నా క్లోజ్డ్ అంటే V/4L
క్లోజ్డ్ కాబట్టి ఎల్ సి క్లోజ్డ్. నెక్స్ట్ ఫోర్త్ హార్మోనిక్ వి బై 2L ఓపెన్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాను? 7 బై 2LC. ఆ ఎల్ తీసేసి ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, వివి క్యాన్సిల్ అయిపోయింది, వివి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ L0. ఓకే ఇప్పుడు 7/8. Yes, this is the correct expression. Right. Okay, Amma. Completed. Next sum chaldama. Okay, sir. Next problem. A tube of certain diameter. A tube of a tube of certain diameter and length 48 centimeter. 48 centimeter. Open at both ends. మా మళ్ళారా చెప్పండి అనమాకండి, నేను మీకు కొంచెం ప్రాబ్లమ్ ని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్పీడ్గా రాసుకోండి. ఓపెన్ అట్ బోత్ ఎండ్స్, ఫుల్ స్టాప్. fundamental frequency of resonance is found to be 320 Hz. Okay, 320 Hz. Okay, 320 Hz. Full stop. The velocity of sound in air is. Sir, some clarity గా లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉందా? దీంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? మధ్యలో డిస్టర్బ్ చేయమని చూద్దాం. The velocity of sound in air is 320 meters per second. Full stop. Estimate the diameter of the tube. Estimate the diameter of the tube. Full stop. దాంట్లో రెండో పాయింట్, one end of the tube is closed now. One end of the tube is closed now. Calculate the frequency of resonance for the tube. The frequency of resonance for the tube. Calculate the frequency of resonance. The frequency, fundamental frequency ne calculate cheyamana. Okay. ఈ క్వశ్చన్ లో క్లియర్ గానే ఉంది. మనం డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వి మస్ట్ కన్సిడర్ ద ఎండ్ కరెక్షన్. ఓకే, మనం డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ ని కన్సిడర్ క్యాలిక్యులేట్ చేయాలి. సార్ మీరు ఎంత ఫాస్ట్ గా సార్ క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. నేను క్వశ్చన్ స్లోగానే చెప్పాను రా, మళ్ళీ సాగు కొట్టమాకండి. సరే ఒకసారి నేను చెప్తున్నాను, మన క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ డేటా ప్రకారం మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ రాసుకున్న వాళ్ళు మీరు ఫాలో అవ్వండి. మీరు ఒకసారి ఎలా చేయాలి ఏంటనేది మీరు ట్రై చేయండి. క్వశ్చన్ ఎవరైతే రాసలేదో వాళ్ళకి ఒకసారి నేను డయాగ్రమాటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఓపెన్ ఎండ్ అని ఇచ్చారు, క్వశ్చన్ లో ఓపెన్ ఎండ్ అని ఇచ్చారు, ఓపెన్ ఎండ్ అని చెప్పారు.
తర్వాత ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పారు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూ అందించారు 320 హెర్ట్జ్ అని చెప్పారు. జనరల్ గా ఎండ్ కరెక్షన్ అనేది లేకపోతే ఓకే మన ఎఫ్ ఈక్వల్ టు వి బై 2L అని రాస్తాం. ఎండ్ కరెక్షన్ అనేది లేకపోతే ఎఫ్ ఈక్వల్ టు వి బై 2L అని రాస్తాం. బట్ ఇక్కడ లెంత్ అనేది ఇంతవరకే. మన ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి వేవ్ను కనుక తీసుకుంటే ఇలా వస్తుంది. అంటే మీకు ఎండ్ కరెక్షన్ అనేది బోత్ ఎండ్స్ కన్సిడర్ చేయాలి. ఇటువైపు తీసుకోవాలి, నెక్స్ట్ ఈ వైపుకి ఎండ్ కరెక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఎండ్ కరెక్షన్ లేకపోతే ఫార్ములా. మరి ఎండ్ కరెక్షన్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే దీనికి 2/L ప్లస్ ఎంత తీసుకోవాలి చాట్ చేయండి. ఎస్ 2E. ఓకే, ఎందుకు 2E తీసుకోవాల్సి వచ్చిందంటే బోత్ సైడ్స్ మనకి ఇది ఓపెన్ క్లోజ్డ్ పైప్ అని మీకు క్వశ్చన్ లో ఇచ్చారు, క్లియర్ గా ఇచ్చారు. మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. క్వశ్చన్ లో ఏమన్నారంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని క్లియర్ గా ఇచ్చారు. జనరల్ గా ఎండ్ కరెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటేనేమో నీకు డయామీటర్ అలాంటివి ఏం చెప్పడు. డయామీటర్ చెప్పాడంటే మనం దాన్నే కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవాలన్నప్పుడు కంపల్సరీగా మస్ట్ కన్సిడర్ ఎండ్ కరెక్షన్ ఓన్లీ. యూ మస్ట్ కన్సిడర్ ఎండ్ కరెక్షన్. కాబట్టి V/2L అంటే ఇలా తీసుకున్నాం. ఈ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 320 ఇచ్చాడు. నెక్స్ట్ వెలాసిటీ కూడా ఇచ్చాడు. ఓకే, వెలాసిటీ 320. ఓకే, 320. లెంత్ ఆఫ్ ది పైప్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇది మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. V is equal to 320 meters per second. అందుకని నేనేం చేస్తానంటే దాన్ని సెంటీమీటర్స్ లోకి మార్చేస్తాను. V is equal to 320 ఇంటూ మీటర్ ని 100 లోకి మార్చేస్తాను. సెంటీమీటర్ పర్ సెకండ్ అయ్యింది. సో కాబట్టి V ని 100 by 2 ఇంటూ లెంత్ ఇచ్చాడు. L లెంత్ ఇచ్చాడు 48 సెంటీమీటర్స్ అన్నాడు. ప్లస్ 2 ఇంటూ E. ఓకే, దాన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈ వాల్యూ అంటే ఎంత తీసుకోవాలి? 0.6 కదా. ఓకే, ఈ వాల్యూ E is equal to 0.6 or 0.3D. సరే 0.3D నే తీసుకో. డైరెక్ట్ గా మనం కనుక్కోవాల్సిన డయామీటర్ కదా. రైట్, దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే B వాల్యూ ఎంత వచ్చింది? 3.33. రైట్, వెరీ గుడ్. మనోడు ఎవడో పెట్టేసారు 3.33. ఇదంతా కూడా ఓపెన్. ఇప్పుడేమన్నాడు? క్లోజ్డ్ అయితే అన్నాడు. పైప్ ఈజ్ క్లోజ్డ్ అయితే ఎలా ఉంటుంది అంటే ఇది మనకి L, ఇది వచ్చేసరికి E. ఓకే, E ఫర్ ఏ క్లోజ్డ్ పైప్. ఇది ఓపెన్, ఎఫ్ క్లోజ్డ్. ఫార్ములా ఏంటి? ఎండ్ కరెక్షన్ లేకపోతే V/4L. ఎండ్ కరెక్షన్ ఉంది కాబట్టి V/4 ప్లస్ ఈయన 2E. ఎస్, వెరీ గుడ్. రైట్, ఇప్పుడు FC ఈక్వల్ టు ఇది మామూలే 320 4 ఇంటూ అంటే దీన్ని సెంటీమీటర్స్ లోకి ఇలా కనుక మనం కన్వర్షన్ చేసాం. రైట్, 4 L వాల్యూ అందించారు మనకి 48 సెంటీమీటర్స్ ప్లస్ ఎండ్ కరెక్షన్ 0.3 ఇంటూ D కదా.
Okay, 0.3 into okay, right. అది ఎంత వచ్చిందో చూడమ్మా. 163.26. Very good. Right. పైప్ ఇది క్లోజ్డ్ పైప్ అని చెప్పాడు. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ డేటాలో ఓపెన్ అన్నాడు. ఓపెన్ నుంచి మనం డయామీటర్ ఆఫ్ ద పైప్ క్యాలిక్యులేట్ చేసాము. డయామీటర్ ఆఫ్ పైప్, అదే పైప్ ని క్లోజ్ చేశాడు అన్న. ఓకే, సేమ్ పైప్ ని క్లోజ్ చేశాడు. సార్ క్వశ్చన్ లో క్యూబ్ అని చెప్పలేదు కదా, క్యూబా? ఎందుకు సార్? అమ్మా ఇది ఎండ్ కరెక్షన్, ఇది కాన్స్టెంట్ వాల్యూ రైది. ఓకే, ఈ ఎండ్ కరెక్షన్ ఇది కాన్స్టెంట్ వాల్యూనే. దానికి అది మనకి ప్రూఫ్లు పెట్టడం ఇక్కడ అవసరం లేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. సార్ క్వశ్చన్ లో క్యూబ్, ఓపెన్ క్యూబ్ లో ఎలా చేస్తాం సార్? వన్ ఎండ్ క్లోజ్డ్ పైప్ ఓపెన్. సార్ క్వశ్చన్ లో ట్యూబ్ అని, క్యూబ్ ఎవరైనా నేను ట్యూబ్ అని చెప్పుకుంటాను, నువ్వు క్యూబ్ అని రాసావు. ఓకే, నెక్స్ట్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? కంప్లీటెడ్ సార్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ దీంట్లోనే. 1 minute సార్. నో డౌట్, క్యారీ ఆన్ సార్. ఓకే సార్, రైట్. చూడండి, నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఇది బీట్స్. ఓకే, బీట్స్ ఏంటి? బీట్స్ అంటే టూ సౌండ్ వేవ్స్. ఒకసారి వినండి, నేను తర్వాత డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. ముందు చెప్తున్నప్పుడు టూ సౌండ్ వేవ్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ వన్ డైరెక్షన్. When they superimpose with one another, they overlap one another, then we can hear maximum and minimum sound. దాన్ని వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ అని అంటారు. మనం టూ సౌండ్ వేవ్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ టూ సౌండ్ నోట్స్ కనుక ఓవర్లాప్ అయితే ఒక్కొక్కసారి మాక్సిమం సౌండ్, ఇంకొకసారి మినిమం సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. సో ఆ మాక్సిమం మినిమం సౌండ్ యొక్క ఆ ఫినామినాని బీట్స్ అని అంటారు. ఓకేనా? సరే, ఆ డెఫినేషన్ రాయండి. వెన్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. వెన్ టూ సౌండ్ నోట్స్ of nearly same frequency, two sound notes of nearly, అమ్మ మళ్ళీ రిపీట్ చేయను, జాగ్రత్తగా స్లోగా చెప్తున్నాను, డెఫినేషన్ మాత్రం నీట్ గా రాసుకోండి. when two sound notes of nearly same frequency traveling in the same direction, interfere to produce regular waxing. ఇదిగో ఇక్కడ రాస్తున్నాను స్పెల్లింగ్, waxing and vanning. Okay, waxing and vanning in the intensity. Waxing and vanning in the intensity of combined note of
combined note is known as beats. Is known as beats. Full stop. The resultant intensity at a given point of the wave becomes maximum and minimum periodically. Okay, periodically. This is called as interference with time. This is called as interference with time. Okay, right. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదిగో ఇలా ఉంది. దీనిలో 2 waves ట్రావెల్ అవుతున్నాయని చెప్పారు. ఆ 2 waves కూడా ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి. ఇది ఒక వేవ్. ఓకే, ఇది ఒక వేవ్. నెక్స్ట్ దీని వెనక ఇంకొక వేవ్ వస్తుంది. ఇదేంటి సార్ గ్యాప్ తీసుకున్నారంటే అది ఎలా, నేను ఇవ్వలేదు, అదే వచ్చింది. ఇలా ఉంది. ఓకే, జస్ట్ ఒక వేవ్ చేయండి అంతే. దాని అదే డైరెక్షన్ లో ఇంకొక వేవ్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, అదే డైరెక్షన్ లో ఇంకొక వేవ్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఆ వేవ్ అనేది ఇలా ఉంది. ఇలా. ఓకే, ఏంటి సార్ పిచ్చి గీతలు గీస్తారంటే అది పిచ్చి గీతలు ఏం కాదమ్మా, 2 waves. ఓకే, 2 waves ఇలా గీసాం. ఇక్కడ రెడ్ కలర్ తో ఉన్నది ఫస్ట్ వేవ్. బీట్స్ అంటే యాపిల్ ఇయర్ ఫోన్స్. ఓకే, జాగ్రత్తగా చూడు. సరే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ ఇక్కడ 2 waves అనే బ్లూ కలర్ తో ఒకటి, రెడ్ కలర్ తో 2 waves travel and they superimpose one another. The resultant wave అనేది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. రిజల్టెంట్ వేవ్ అనేది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఆ రిజల్టెంట్ వేవ్ ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మీట్ అయినప్పుడు మినిమం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ఏమీ లేదమ్మా. ఇది సపోర్టింగ్, రెండు కూడా సపోర్టింగ్ లో ఉంటే యాంప్లిట్యూడ్ మాక్సిమం, అపోజింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ మినిమం, సపోర్టింగ్ లో ఉన్నప్పుడు మాక్సిమం, తర్వాత అపోజింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మినిమం అవుతుంది. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేసరికి అవి రెండు మరలా అపోజింగ్ లోకి వస్తాయని అర్థం. ఓకే, రైట్. ఇది కాబట్టి నీకు కంబైన్డ్ వేవ్ ఎలా ఉన్నట్టు. ఇది y1, రెడ్డదేమో y2 అనుకుంటే కంబైన్డ్ వేవ్ అనేది మధ్యలో ఉన్నట్టు. ఓకే, కంబైన్డ్ వేవ్ అంటే y is equal to y1 plus y2. ఓకే, y is equal to y1 plus y2. ఇప్పుడు దీనికి అసలు డెరివేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అర్థమైంది కదా? ఏమలేదమ్మా, 2 సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి, మరి సూపర్ ఇంపోజ్ అయినాయి. సూపర్ ఇంపోజ్ అవడం అంటే ఒకదానికి రెస్ట్ ఇంకో దానికి రెస్ట్. సపోర్టింగ్ మీట్ అయినప్పుడేమో మాక్సిమం, దాన్ని వ్యాక్సింగ్. నెక్స్ట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మీట్ అయినాయి అనుకోండి,
ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో మీట్ అని అనుకోండి వ్యానింగ్. సో ఇది వ్యాక్సింగ్ పాయింట్ అయితే ఇది వచ్చేసరికి మనకు వ్యానింగ్ పాయింట్. వ్యాక్సింగ్, వ్యానింగ్, వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఇవి ప్రొడ్యూస్ అవుతాయి మనకు. వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్, రైట్. ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన డెరివేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్ట్ చేయమంటే ఇది రఫ్ చేస్తున్నాను, ఓకేనా? రైట్. ఓకే, రైట్. జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి ఇప్పుడు ఏం చెప్పాము, 2 వేవ్స్ అన్నా, అవి సూపర్ ఇంపోజ్ అవుతున్నాయని చెప్పాం. వాటి డెరివేషన్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఫస్ట్ వేవ్ y1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, y1 ఈజ్ ఈక్వల్ టు a sin omega 1 into t. నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు a sin omega 2 into t. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, principle of superposition, y is equal to y1 plus y2. ఇదిగో చూడండి అబ్బాయి, a of sin omega 1 t sin omega 2 into t sin c plus sin d. ఫార్ములా ఏంటి? 2 sin c plus d by 2 into cos of c minus d by 2. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి అబ్బాయిలు, ఇదేమో సి, థీటానేమో డి అనుకుంటే ఇప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్ టు 2 ముందుకు తీసుకొచ్చేసాను. ఏ ఆల్రెడీ ఉంది ఇక్కడ, 2a sin c ప్లస్ d by 2 cos of c మైనస్ d by 2 కదా. నేను ఇక్కడ దీన్ని ఎలా రాస్తానంటే 2a cos of, కాస్ ముందు రాస్తాను, cos of omega 1 మైనస్ omega 2 by 2 into sin of omega 1 plus omega 2 by 2 into t. నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తాన్ని నేను ఇక్కడ ab అని రాస్తున్నాను. ab అనేది ఏంటంటే ఇది ఈ టర్మ్ మొత్తం రా, 2a cos of omega 1 మైనస్ omega 2 by 2 into t. దీన్ని ఏబి అని రాస్తున్నాను. రాసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తున్నాను. సైన్ ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 by 2 into t. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏబి అని రాశాను కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను, 2a cos of omega 1 minus omega 2 by 2 into t. Okay, is called amplitude of beat wave. Okay, దీన్ని amplitude of beat wave అని అంటారు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చాట్ చేయండి. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో నో సార్. ఓకే, రైట్ 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 కంటిన్యూ చేయండి. ఇంకా కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనికి వచ్చేసరికి y1 y2 ఈ రెండింటి యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం sin c ప్లస్ sin d ఫార్ములా రాశాను. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఏ హార్మోనిక్ ప్రోగ్రెసివ్ వేవ్. The resultant wave is a harmonic progressive wave of frequency. The resultant ఇక్కడ రాసిన పాయింట్ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్. The resultant wave is a
harmonic progressive wave of frequency. Okay. Okay, f omega is equal to ఈ టర్మ్ అన్నమాట. అంటే ఒమేగా రాసాం అనుకోండి జనరల్ గా ఒమేగా is equal to omega 1 plus omega 2 by 2 ఇలా రాసాం. ఒమేగాని నేను 2 pi f గా రాసాం అనుకోండి. ఓకే, ఒమేగాని మనం 2 pi f గా రాస్తే నీకు f దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ f omega is equal to omega 1 plus omega 2 by 2 into 2 pi కదా. ఒమేగా అంటే దీన్ని నేను 2 pi f అలా రాస్తే f1 plus f2 by 2. ఇది ఒకసారి గమనించండి, ఇక్కడ రాసిన జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. The resultant wave is a harmonic progressive wave of frequency. ఓకేనమ్మా, the resultant wave is a harmonic wave of frequency. నెక్స్ట్ మరి ఇక్కడ యాంప్లిట్యూడ్ ని కనుక మనం తీసుకుంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిట్యూడ్ ని కనుక తీసుకుంటే the resultant, the amplitude at a given position varies. ఇక్కడ రాస్తున్నాను, the amplitude at a given position varies periodically with time. Okay, the resultant, the amplitude of given position varies periodically with frequency. With frequency. Time దీనికి సంబంధించి అనమాట. సేమ్ ఇదే స్టోరీ. సో f is equal to f1 minus f2 by 2. ఓకే, దీని నుంచి చెప్పొచ్చురా f1 minus f2 by 2. రైట్, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాట్ చేయండి. నోటెడ్, అప్పుడే రాసేసా ఉండరా, నువ్వు నాకన్నా స్పీడ్ గా ఉన్నావు. నోటెడ్ సార్. నో, ఇంకేమైనా డౌట్స్? నో డౌట్. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి దీంతో పని ఉంది. ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షన్. నేను రఫ్ చేయబోతున్నాను, రాసారా సార్? మా ఓకే, రైట్, లాస్ట్ పాయింట్ చెప్పండి సార్. సరే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదిగో ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి, ఇదొకటి ఇదొకటి. చూడండి అబ్బాయిలు, ఇక్కడ వచ్చినటువంటి 2 పాయింట్స్, ఇదిగో ఇదొక పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ ఒకటి వచ్చింది. ఓకే, ఇదేమో ఫ్రీక్వెన్సీని చూపించేటువంటి టర్మ్ అయితే, ఓకే, అంటే మనకి ఇది ఫ్రీక్వెన్సీని చూపించేటువంటి టర్మ్ అయితే, యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతున్నటువంటి టర్మ్ f1 మైనస్ f2 by 2. ఇదిగో దీనికి సంబంధించినటువంటి, అంటే ఒకసారి మాక్సిమం, రెండోసారి మినిమం. కాబట్టి ఆ యాంప్లిట్యూడ్ వారీస్ విత్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒకసారి మాక్సిమం, రెండోసారి మినిమం, f1 మైనస్ f2 by 2. ఇదేమో యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ రఫ్ చేస్తున్నాను. ఇది రఫ్ చేసుకుంటారా? దీంతోనే పని. ఇప్పటికి నేను చిన్న డెరివేషన్ రాయబోతున్నాను. ఎస్ సార్, రైట్. ఓకే, మనకి ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు, సరే అక్కడ కాదు ఇక్కడే రాస్తున్నాను. ఇదిగోండి అబ్బాయిలు, దీన్ని ఎలాగ ఉంచుతున్నా, దీంతోనే నాకు అవసరం ఉంది, దీంతోనే అవసరం ఉంది. ఓకే, రైట్, ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు
square of the amplitude. Okay, intensity proportional to square of the amplitude కదా. ఇప్పుడు చూడు, దీని మొత్తాన్ని స్క్వేర్ చేయి, లెఫ్ట్ రైట్ బోత్ లెఫ్ట్ రైట్ స్క్వేర్ చేస్తే లెఫ్ట్ రైట్ స్క్వేర్ చేయి. సో నేను డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. రిజల్టెంట్ ఇంటెన్సిటీ is equal to 4I0 cos square omega 1 minus omega 2 by 2 into t. Am I boys? Okay కదా. 4I0 ఇక్కడ I0 ఏంటి సార్? ఇది కొత్త పదాన్ని తీసుకొచ్చారంటే I0 is the intensity of individual wave. Individual waves యొక్క intensity లేదా individual I0 is the intensity of each wave. I0 is the intensity of each wave. Next, ఇప్పుడు beat frequency అంటే ఓకేనమ్మా, రైట్. ఇక్కడ చూడండి, మాక్సిమం ఇంటెన్సిటీ కావాలి అంటే కండిషన్ మాక్సిమం ఇంటెన్సిటీ రావాలి అంటే ఈ టర్మ్ ఉంది చూసారా, cos స్క్వేర్ omega 1 minus omega 2 ఇదిగోండి రబ్బాయిలు into t is equal to 1 hour cos of omega 1 minus omega 2 by 2 into t plus or minus 1 hour. ఇది 1 or plus or minus 1 వచ్చేటువంటి కండిషన్ రా, అది 1 or plus or minus 1 వచ్చేటువంటి ఆ కండిషన్ ఏమవ్వాలి అంటే 0, π, 2π and so on. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, omega 1 minus omega 2 by 2 into t is equal to 0, π, 2π, 3π and so on. ఏమా 0, 2π, 3π and so on. ఇప్పుడు దీని నుంచి t is equal to 0, కామా ఈ బ్రాకెట్ ని కిందకి తీసుకొచ్చేసేయండి. 2π by omega 1 minus omega 2. Next, 4π by omega 1 minus omega 2. 6π by omega 1 minus omega 2. Okay, Namma? Any doubts? Chat with me? No, sir. Proceed. Okay. ఓకే సార్, చూడండి రా, ఏం లేదమ్మా, ఇది మాక్సిమం రావాలంటే ఇదిగో ఈ టర్మ్ అంత కదా 1 అవర్. సో స్క్వేర్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1. కాస్ లో ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చేటువంటి ఫంక్షన్స్ ఇవన్నీ. సో కాస్ తీసేస్తే ఫైనల్ గా ఇది మిగిలింది. ఇది మనకి టైం. సో టైం 0 అయినా సరే, 2π అయినా, omega 1 minus omega 2 పైన. నెక్స్ట్ టైం ఇంటర్వల్ బిట్వీన్ 2 సక్సెసివ్ మాక్సిమా ఈజ్ నోన్ యాజ్ ఎ బీట్ పీరియడ్. Time interval between 2 successive maxima is known as a beat period. Okay, so రెండింటికి మధ్య టైం గ్యాప్. ఓకే, రెండింటికి మధ్య టైం గ్యాప్. నువ్వు ఈ రెండింటికి తీసుకున్నా, ఈ రెండింటికి తీసుకున్నా టైం గ్యాప్ అనేది నీకు ఒకటే వస్తుంది, చెక్ చేసుకో. సో డెల్టా టీ ఏమ్మా బీట్ పీరియడ్ అన్నాను, రెండింటికి మధ్య టైం గ్యాప్. ఇదిగో ఈ రెండింటికి మధ్య టైం గ్యాప్ తీసుకో, ఈ రెండింటికి తీసుకో. నువ్వు ఏ రెండింటి మధ్య తీసుకున్నా సరే నీకు వచ్చేటువంటి ఆ టైం గ్యాప్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2π by omega 1 minus omega 2. దాన్ని మనం 2πf1 2πf2 రాసామనుకోండి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1 by
F1 minus F2. ఓకే రైట్ అమ్మా ఇది నోట్ చేయండి. ద టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ టూ సక్సెసివ్ maximas is known as a beat period. ఓకే బీట్ పీరియడ్. ఈ కేసులో మనకి నంబర్ ఆఫ్ బీట్స్ కావాలన్నాం అనుకోండి, number of beats f or n is equal to reciprocal of time f1 minus f2. Right, any doubts? Start with me. ఒకసారి ఇదిగో త్వరగా రాయండి, లేదా రాయని వాళ్ళు ఎవరంటే ఒక స్క్రీన్ షాట్ కొట్టండి. దీనికి కంటిన్యూషన్ వేరే చెప్పబోతున్నాను, మధ్యలో ఆడటం ఇష్టం లేదు. దీన్ని స్క్రీన్ షాట్ ఒకటి కొట్టండి. దీన్ని కొట్టేస్తారా? ఓకే రైట్. ఇప్పుడు ఇది మాక్సిమం ఇంటెన్సిటీ, నెక్స్ట్ మినిమం ఇంటెన్సిటీ. అమ్మ దీన్ని స్క్రీన్ షాట్ కొట్టండి. కొట్టేశారు కదా? నెక్స్ట్ స్క్రీన్ షాట్ కొట్టండి. ఏం లేదు, ఇంకెంతసేపు చెప్తున్నారని చాట్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes, ఎందుకంటే దీన్ని చివరిలో ఉన్నా, దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని స్క్రీన్ షాట్ అని అడుగుతున్నాను. ఇప్పుడు మాక్సిమం ఇంటెన్సిటీ చెప్పాం కదా, నెక్స్ట్ మినిమం ఇంటెన్సిటీ. ఓకే మినిమం ఇంటెన్సిటీ. మినిమం రావాలి అంటే ఈ టర్మ్ వాల్యూ మనకి ఎంత అయి ఉండాలి? ఏమా ఈ టర్మ్ వాల్యూ మనకి 0 అయి ఉండాలి. ఓకే ఆ టర్మ్ వాల్యూ అనేది మనకి 0 అయి ఉండాలి. 0 అయి ఉండాలి అంటే ఇక్కడే చూడు, ఈ వాల్యూస్ π/2, 3π/2, 5π/2 అండ్ సో ఇలా ఉండాలి. ఓకే π/2 ఇలా ఉండాలి. రైట్ రా ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి t is equal to π/ω1 minus ω2, నెక్స్ట్ 3π/ω1 minus ω2, 5π/ω1 minus ω2. ఇక్కడ కూడా అంతే. టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ టూ సక్సెసివ్ మినిమా, జస్ట్ మాక్సిమస్ తీసేసి మినిమా ఈజ్ నోన్ యాజ్ ఎ బీట్ పీరియడ్. ఇదిగో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకో, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకో, లేదా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకో, నీకు ఇదే వస్తుంది. సో డెల్టా టీ ఈక్వల్ టు 1/బీట్ నెంబర్ ఆఫ్ బీట్స్. ఇది ఓకే, ఇదేంటంటే బీట్ పీరియడ్ అన్నట్టు ముందు చెప్పింది ఇది. ఓకే రైట్ సార్, నంబర్ ఆఫ్ బీట్స్ అమ్మా దీనికి మీకు క్లియర్ నోట్స్ లేదా నోట్స్ కంటే మెటీరియల్ నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. నంబర్ ఆఫ్ బీట్స్ ఇది మళ్ళీ చెప్పండి అని అంటున్నాడు. టైం అప్ అయిపోతున్నారు, నేను ఆపేస్తున్నాను, చెప్పట్లేదు సార్. నంబర్ ఆఫ్ వస్తుంది సార్, ఎక్కడరా? ఓకేనా? బీట్ పీరియడ్ లో 2π, ఇదే కానీ అడుగుతున్నది మనవాడు ఎవడు, ఇది ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. సో 2π/ω అంటే 2π/f1 2π/f2. 2π పైన కింద కామన్ తీసి క్యాన్సిల్ చేసాం, ఫైనల్ గా f1 మైనస్ f2 మిగిలింది బై డెల్టా. ఇది టైం గ్యాప్. ఇక్కడ డెల్టా టీ అని అడిగాడు, ఇది ఎలా వచ్చింది సార్ అంటే టైం గ్యాప్. ఇదిగో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి టైం గ్యాప్, దాన్నే డెల్టా టీ. లేదు, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి టైం గ్యాప్. ఓకే
సార్ నంబర్ ఆఫ్ బీట్స్ ఇదే చెప్తుంది బై డెల్టా. నంబర్ ఆఫ్ బీట్స్ డెల్టా ఎఫ్ అని చెప్పాను. ఓకే, నువ్వు కావాలంటే అలా రాసుకోవచ్చు, డెల్టా ఎఫ్ లేదా ఎన్ ఏదైనా రాస్తూ ఉంటావు ఇక్కడ. దీన్ని డెల్టాలో అలా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎనీ డౌట్స్? ఒకసారి దీని నోట్స్ సార్ వి వాంట్ ఏంటది? ఓకే, అండర్స్టూడ్ సార్. ఓకే, టుమారో డిస్కషన్ ఎగ్జామ్ సిలబస్. ఓకే, టుమారో మనం ఎగ్జామ్ సిలబస్ డిస్కస్ చేద్దాం. దాని మీద మోడల్ సమ్స్ బీట్ పీరియడ్ మాక్సిమం కి మినిమం కి సేమ్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సార్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ. ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. ఓకే, రేపు వేవ్స్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాం. ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో సార్ డిస్కస్ చేస్తుంటారు కదా సమ్స్. ఓకే రైట్, బాయ్ అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అమ్మా, నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు డౌట్స్ అనేది నైట్ స్టడీ అవర్ లో నా పర్సనల్ నెంబర్ కి వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తున్నాను. ఈ గూగుల్ క్లాస్ రూమ్ అంటే కొద్ది రోజుల పాటు గూగుల్ క్లాస్ రూమ్ కి నేను అటెండ్ అవ్వలేను, కానీ మీ డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు వాట్సాప్ లోనైనా సెండ్ చేస్తాను. మీ డౌట్స్ మాత్రం నా పర్సనల్ నెంబర్ కి పెట్టండి. నా పర్సనల్ నెంబర్ మీ అక్కడ ఉంది చూడండి, మీ గ్రూపుల్లో ఉంది, మీ గ్రూపుల్లో ఉంది, మీ గ్రూప్ లో ఉంది. ఇదే మొహం వేసుకొని ఉంటుంది చూడండి అక్కడ, ఇదే గుండె వేసుకొని. బాయ్. నంబర్ బోర్డు పైన రాయండి, గ్రూప్ లో ఉంది చూడండి రా. ఉంటా సార్, బాయ్. సుబ్బు అని ఉంది, అదే సుబ్బు అని ఉంటుంది, సుబ్బు అని ఉంటుంది, అదేనమ్మా. ఎవరు? ఓకే బాయ్ అమ్మా, నెక్స్ట్ క్లాస్ ఉంది, బాయ్.